సిపిఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. ఏమి ఇచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం సిపిఐ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది అసలు ఇదేంటి? సిపిఎస్ జిపిఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చాడు. అంటే జనరల్ పేమెంట్ సిస్టమ్ కాదు, జగన్మోహన్ రెడ్డి పేమెంట్ సిస్టమ్ అన్నట్లుగా. అంటే ఇవ్వరు, జగన్మోహన్ రెడ్డి దాచుకుంటాడు. దాచుకో పంచుకో, అది వాళ్ళ సిస్టమ్. అప్పట్లో అంతా కూడా అలానే జరిగింది. దొరికే వరకు దొరలు, దొరికాక దొంగలైనా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పి తప్పించుకుంటారు. ఎలక్షన్ అప్పుడు చూడాల్సింది 2019లో సిపిఎస్ అనేది లేకుండా చేస్తాను, రద్దు చేస్తానని చెప్పేసి ఊత గగ్గోలు పెట్టేశాడు. అంటే మద్యం అనేది లేకుండా ఎలా చేస్తాననేది సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పేసి. మద్యం అనేది లేకుండా చేశాడంటే అబ్బాయి లక్షలాది కుటుంబాలు ఎందుకు మరణించాయి తెలియని పరిస్థితి. పాపం అసలు కుంభకోణమే లేదంటారు వాళ్ళు. అలాగా ఏదైతే ఈ ఉద్యోగులకి పేమెంట్స్ ఆపేశాడో పూర్తిగా కూడా దాన్ని ఏ విధంగా చెల్లించాలి, 4 విడతల్లో చెల్లించాలా, 2 విడతలుగా చెల్లించాలా, ఒకసారి 40,000 లేకపోతే 70,000, అంటే రకరకాలుగా వాళ్ళకి ఏ విధంగా ఆగింది, దాన్ని ఏ విధంగా మనం ఇప్పటికే కోట్లాది రూపాయలు చెల్లించారు ఆల్రెడీ. అసలు అన్నిటికంటే ఏంటంటే ఫస్ట్ ఉద్యోగులు ఈ రోజున సిపిఎస్ కంటే ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 1వ తారీఖు జీతాలు అందుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 10వ తారీఖు కాదు, 15వ తారీఖు వరకు కూడా ఇచ్చేవాడు కాదు. బాత్రూమ్లు క్లీన్ చేశారా లేదా మెయింటెనెన్స్ చూడాల్సింది టీచర్లు. అక్కడుండి ఫోటోలు పంపించాలి ప్రభుత్వానికి. తాగుబోతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాలంటీర్లుగా పనిచేయించారు. మాస్కులు కట్టుకొని బ్లీచింగ్ పౌడర్లే చల్లించాడా, వాళ్ళ దగ్గర వాలంటీర్లుగా నిలబెట్టాడా? అసలు గురువు అన్న పదానికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెచ్చాడో జగన్మోహన్ రెడ్డి. చాలా ఘోరంగా ఆ ఫేషియల్ ఐడెంటిటీ సిస్టమ్ ఒకటి తెచ్చి వాళ్ళు ఏదన్నా పొరపాటున దేవుడికి దండం పెట్టుకుందాం తిరుపతి వెళ్ళి వచ్చి తలనీలాలు ఇస్తే వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ చేయలేదు. అవి చాలా మంది ఫేస్ చేశారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంటే రోజు ఒకే స్టైల్లో రాలేడు కదా, హెయిర్ స్టైల్ మారిద్ది, క్రాఫ్ట్ చేయించుకుంటాడు, షేవ్ చేసుకుంటారు. లేడీస్ అయితే రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటారు. ఇలాగా అతను ఏ పని చేసినా కూడా అర్థం లేకుండా తనకి అర్థమైతే చాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే డిజిటల్ బోర్డును కూడా చేతితోటి ఎరైజ్ చేసే వ్యక్తి అనమాట. అంత గొప్ప వ్యక్తి. ఇంకా ఆయనకి గురువుల గురించి 10th క్లాస్లో పేపర్లు కొట్టేసి టీచర్లను బెదిరించి చదువుకోకుండా ఇష్టానుసారంగా తను ఏది చెప్తే అది జరగాలన్నట్లు ప్రవర్తించిన వ్యక్తి ఉద్యోగుల పట్ల కానివ్వండి, ఈ విధంగా తను చేసే ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కూడా అంతా కూడా అసలు అది బూడిదలో పోసిన పన్నీర్లా చేసేసారు. ఎవ్వరికి ఎటువంటి ఉపయోగాలు లేవు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తారీఖు జీతాలు, ఒకవేళ ఆ రోజు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేటట్లు కార్యక్రమాలు. పెన్షన్ విషయంలో కూడా అలానే చేస్తున్నారు వాళ్ళు. ముందు రోజు ఆ రోజు సెలవు ఉన్న 1వ తారీఖున లేకపోతే సండే వచ్చినా ఫెస్టివల్స్ ఏదైనా ఉన్నా కూడా ముందు రోజు ఖచ్చితంగా వన్ డే బిఫోరే వీళ్ళకి ఇచ్చేయాలి. అంత గొప్పగా పరిపాలన అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఉద్యోగ సంఘాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావో తెలుసు. నిజంగా ఈ రోజున అతనితో వంతు పలికేవాళ్ళు, అతను తానా అంటే తందానా అనే వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఎవరికి ఏ విధమైన ఒక భరోసా ఇచ్చాడా, ఒక మేలు చేశాడా, ఏ రోజైనా ఉద్యోగాలు టయానికి ఇచ్చాడా అంటే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి జేబులు నింపుకోవటమే సరిపోయింది. లంచాలే లంచాలు, లంచాలే లంచాలు. ఎక్కడ చూడు ఎక్కడ కూడా దేనికి సంబంధించి సిపిఎస్ జిపిఎస్ ఏంటి, జిపిఎస్ అంటే ఏంటి? ఈ రోజు కూడా ఆ బకాయిలన్నీ ఎవరు పెట్టెళ్ళి కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది. 5 సంవత్సరాలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే అంబటి రాంబాబా, పేర్ని నానినా, లేకపోతే గోరంట్ల మాధవ, ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టే శ్యామలానా, రోజానా, ఎవరు చెప్తారు సమాధానం? అసలు చెప్పడానికి సమాధానం ఉండిద్దా వాళ్ళ దగ్గర? ఏమైనా చేస్తే కదా ఇదిగో మేము ఇది చేసాము. అసలు డిఎస్సి అన్నారండి, మెగా డిఎస్సి అన్నారు. అసలు ఉందా? డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేశారా? ఇప్పుడు 13 సార్లు డిఎస్సి జరిగితే 3-4 సార్లు టీడీపీ హయాంలోనే జరిగింది. వాళ్ళకి ఫ్రీగా పుస్తకాలు, వాళ్ళు ట్రైనింగ్ అవటానికి ఆ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇంకేం కావాలి? అన్ని రకాలుగా ఈ రోజున ఎవరు వీళ్ళ వైపు ఉన్నారు? ఉద్యోగుల వైపు. అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పని ఎక్కువగా చేయమంటున్నారని చెప్పేసి వీళ్ళు వ్యతిరేకించారు తప్పించి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎందుకు వ్యతిరేకించారు ఉద్యోగులు అనేది. ఎక్కువగా పని చేయమంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా చాలా స్మార్ట్ సీఎం అయ్యారు. ఇదిగో 6 గంటలకల్లా క్లోజ్ అంటున్నారు. అంటే అప్డేట్ అవుతున్నారు. తను ఎంత గొప్పగా చెప్తారంటే ఆ విషయంలో
తను నేర్చుకుంటూ తను ఎప్పటికీ విద్యార్థిలానే ఉంటారు. కానీ ఈ రోజున ఏ అనేది మన వచ్చింది, పెద్దగా ఎవరికి కూడా దాంట్లో ఓనమాలు కూడా, కానీ ఆయన ఏ ఇంజనీర్ కన్నా కూడా గొప్పగా దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఆయన దగ్గర ఉన్న గొప్పదనం. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రోజున చూస్తున్నాం ఏ విధంగా వీళ్ళకి ఈ బకాయిలన్నీ గుడ్ న్యూస్ నిజంగా వాళ్ళకి. అంటే అసలు లక్షల్లో కోట్లలో వాళ్ళు ఆ విధంగా బకాయిలు పెట్టి వెళ్తే మాకేం సంబంధం లేదు, కోర్టులో కేసు వేసుకోండి అని, కోర్టులో అది నడిచినప్పుడు మేము ఇద్దామని ఉంటాయి కదా రకరకాల ఆప్షన్స్ తప్పించుకోవటానికి. కానీ అలా ఏమీ చేయకుండా మా బాధ్యతగా మీ పట్ల మాకుంది బాధ్యత, ప్రజాప్రతినిధులుగా రాష్ట్రాన్ని, రాష్ట్ర పౌరుల్ని అందరినీ కూడా మేము కాపాడుకోవాలి. ఈ మెగా డిఎస్సి కానివ్వండి, ఆ ఉద్యోగుల నియామకాలు కానివ్వండి, వీళ్ళకి ఏదైతే పేమెంట్లు బకాయిలు పెట్టి వెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వాళ్ళ పార్టీ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్లుగా ఎక్కడైనా సరే ఏదైనా సరే వీళ్ళు ఏదైనా ఒక నిప్పు గీసి చలిగాచుకుందామంటే ఆ మంటల్లోనే వాళ్ళు తగలబడిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇక్కడ ఏవైతే జీతాలు పెండింగ్ ఉన్నాయో అవి ఇంకా వీళ్ళు తీరుస్తారంటారా? అంటే పెండింగ్ ఇంకా తీరిపోతుంది అనుకోవచ్చా? వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే ఇక్కడ ఏంటంటే ఎన్ని విడతల్లో వాళ్ళకి చెల్లించగలం మనం. ఒకవైపు అండి వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా అదేనో చెప్తారు కదా ఏళ్ళనాటి శని 7 ఏళ్ళని, 5 ఏళ్ళు అనుభవించారు, ఇంకా 2 ఏళ్ళు అనుభవించాల్సి వస్తుంది. 7 ఏళ్ళు కంపల్సరీ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అంటే ఇక్కడ ఒకటి వీళ్ళకి ఈ సిపిఎస్ సంబంధించి బకాయిలు చెల్లించడం ఎన్ని విడతలుగా చెల్లించాలి, ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి ఈ కుటుంబ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇంకొకటి రాష్ట్రంలో ఉద్యోగుల నియామకాలు చూడాలి, అభివృద్ధి చూడాలి. ఇంకొక వైపు అమరావతి ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలో చూడాలి. ఇంకా మనకి పెట్టుబడులు తెచ్చుకోవడానికి రాష్ట్రానికి ఏ ఏ కంపెనీల నుంచి మనం వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్ రాసుకోవాలో అది చూడాలి. ఒకటా రెండా వీళ్ళు ప్రతిసారి ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ప్రతిసారి రాసే పిచ్చి రాతలు ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ మనం కౌంటర్లు ఇచ్చుకుంటా కూర్చోవాలి. అంటే వీళ్ళు బురద చల్లటమే వీళ్ళ పని. వీళ్ళు బురద చల్లుతూ ఉంటే మనం ఆ బురద కడిగేసి విషం చిమ్ముతూనే ఉంటారు. అమరావతి దేవతల రాజధాని అంటే వేసేల రాజధాని అని చెప్పి మాట్లాడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఒప్పుకున్నాడు అంబటి రాంబాబు. అవును, జగన్మోహన్ రెడ్డి పేపర్ ఉంది, ఛానల్ ఉందని ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే. శకుని చేతిలో పాచికలు ఏది కోరుకుంటే అది పడ్డట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి అనే శకుని చేతిలో పాచిక సాక్షి. అదైతే క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ఏదైతే సిపిఎస్ ఉద్యోగులకి నిజంగా శుభవార్త. కూటమి ప్రభుత్వం వాళ్ళకి బంగారు కానుకిచ్చిందని మనం 100% చెప్పుకోవచ్చు. థాంక్యూ. నమస్తే.